హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ప్రైమరీ స్కూల్ షాకాపూర్, వెల్కటూర్ మండల్, జగిత్యాల జిల్లా, తెలంగాణ. ఇక్కడ నేను పెయింటింగ్ వర్క్ చేసిన ఈ వీడియోలో మొత్తం అది ఉంటుంది. ఇది మేము పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయక ముందు ఫుటేజ్ అన్నమాట. మొత్తం 2 క్లాస్ రూమ్స్ విశాలంగా ఉన్నాయి. కాంపౌండ్ వాల్ ఏం లేదు. ఆఫీస్ రూమ్ ఉంది, కానీ ఆఫీస్ రూమ్కి ఏం వర్క్ చేయలేదు. 2 క్లాస్ రూమ్స్లో ప్రైమరీ లెవెల్లో ఉండాల్సిన మెయిన్ కాన్సెప్ట్ మొత్తం ట్రై చేసినాం. ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్ అంత ఉంటుంది. ఇక్కడ వర్క్ చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ హెచ్ఎం సార్ రంగా శ్రీనివాస్ సారు. సార్ అయితే చాలా కోఆపరేటివ్ ఉన్నాడు. వర్క్ చేసిన రోజులు పెయింట్ విషయంలో కానీ, ఇంకా అకామిడేషన్ విషయంలో కానీ చాలా బాగా కోఆపరేట్ చేసిండు. అట్లాగే ఇక్కడ నా ఫ్రెండ్ తను గట్టు ఉషా కిరణ్, నేను కరీంనగర్ డైట్లో బ్యాచ్మేట్స్ 2004-06లో. తను ఇక్కడ హెచ్జిటి వర్క్ చేస్తున్నాడు. రంగ శ్రీనివాస్ సార్ హెచ్ఎం, మావాడు హెచ్జిటి. వీడు స్కూల్ని కొంచెం కలర్ఫుల్ చేద్దాం, పిల్లలకు కాన్సెప్ట్ చదివించే విధంగా నా వీడియోస్ అని చూసి అట్లనే వర్క్ చేద్దామంటే దూరమైన అక్కడ వెళ్ళి వర్క్ చేసిన. ఇది ఎలివేషన్ ముంగట స్కూల్ నేము, అక్కడ కొంచెం డిజైను. ఇక్కడ ఈ ప్లేస్లో స్వామి వివేకానంద గారి పోర్ట్రేటు, ఆ చుట్టూ తన కొటేషన్స్ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండేటి అన్నీ సెలెక్ట్ చేసి అక్కడ రాసిన. అట్లాగే దీనికి కాంపౌండ్ వాల్ లేదు కదా, విలేజర్స్ అందరు వచ్చి అదే ప్లేస్లో ఉంటారు. వాళ్ళు కూడా చూస్తే కొంచెం ఇన్స్పైర్ అయ్యే విధంగా అక్కడ రాసిన అన్నమాట. దీనికి పక్కన ప్లేస్ కూడా స్కూల్దే, అక్కడ కిచెన్ ఉంటుంది పక్కన, దానికి వర్క్ చేయలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో 1 నుంచి 10 వరకు, 1 అంటే ఏంటిది, 2 అంటే ఏంటిది, ఆ కాన్సెప్ట్ వచ్చే విధంగా కొంచెం ఫ్లవర్ డిజైన్, పక్కకి ఫ్రాక్షన్స్, ఆ మీద ఒక కొటేషను, ఆ పక్కన 1ని తెలుగులో ఏమంటారు, 2ని ఏమంటారు, ఇక్కడ టైము, ఆ టైంను ఏ విధంగా చెప్తాము, అట్లాగే దాని డినామినేషన్ అంతా. ఇక్కడ మొత్తం థీమ్స్ మ్యాక్సిమం వర్డ్స్ రాసిన, పిల్లలు దాని ఎదురుగా కూర్చొని చదువుకుంటారు, రాసుకుంటారు. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్, కింద జర్మినేషన్ ఆఫ్ సీడ్. ఇక్కడ టేబుల్స్ 1 నుంచి 20 వరకు. కొంచెం ఇక్కడ వరండాలో పిల్లలు కూర్చునే విధంగా ఆ ప్లేస్లో రాసిన అన్నమాట. ఈ ప్లేస్లో ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ పక్కనంతా ఓపెన్ ప్లేస్, అది అట్లా వెళ్తే మనం మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. పిల్లర్స్ అయితే పెద్దగా ఉన్నాయి. దీనికి మ్యాక్సిమం చిన్న చిన్న కాన్సెప్ట్స్ అని సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెనీ అంటే ఏంటిది, ఫ్యూ అంటే ఏంటిది, బిగ్ స్మాల్, ఆ కింద మంచి అట్లా కొంచెం గ్రాస్ డిజైన్ వేసి కలర్ఫుల్ ఉండే విధంగా చేసిన అన్నమాట. ఈ పిల్లర్కి సింబల్స్, అట్లా ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని చేసిన. ఇక్కడ ప్రిపోజిషన్స్, ఇక్కడ డైరెక్షన్స్, అట్లా ఏ ప్లేస్ను కూడా విడిచిపెట్టకుండా మ్యాక్సిమం అన్ని వచ్చే విధంగా. ఇక్కడ ఈ పిల్లర్కి రోమన్ నెంబర్స్ 1 నుంచి వెళ్ళి ఎన్ని వస్తే మెయిన్ అన్నీ అక్కడ డ్రా చేసిన. కింద ఫ్లవర్ డిజైను అన్ని పిల్లర్స్కి. ఎదురుగా కనిపించేది స్కూల్ గ్రౌండ్. ఒకప్పుడు ఆ స్టోన్స్ అన్నీ మధ్య ఉండేనంట, తీసేటి పక్కనే పెట్టిల్లు. ఇంకా వర్క్ విషయానికి వస్తే నాకు హెల్ప్ చేయడానికి చందు వచ్చిండు. అట్లాగే స్కూల్లో పీటీఎస్ ఉన్నాడు. తనైతే చాలా జోవియల్గా, చాలా యాక్టివ్ ఉండేది. మాకు ఏ అవసరం ఉన్నా అన్నీ అరేంజ్ చేసేది. 2-3 టైమ్స్ ఫుడ్ కూడా తీసుకొచ్చిండు ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని. యాక్చువల్గా ఇది మేము పోయినప్పుడు బస్సులో వెళ్ళాం. కరీంనగర్ నుంచి వెళ్ళి అటు లక్షటిపేట రూట్లో బస్సు అక్కడ దిగినాం అనమాట. కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము యాక్చువల్గా ఈ విలేజ్కి బ్యాక్ సైడ్ ఒక విలేజ్ ఉంటుంది, కొండాపూర్ అని. అక్కడ వర్క్ చేసిన. నేను జగిత్యాల డిస్టిక్లో పనిచేసినప్పుడు పెగడేపల్లి నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేసిన. దానికి జస్ట్ వెనక విలేజే. సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళిన సిరిసిల్ల నుండి. ఇక అకామిడేషన్ విషయం చాలా బాగా చూసుకున్నారు హెచ్ఎం సార్ కానీ, అట్లాగే నా ఫ్రెండ్ ఉషా కిరణ్ కానీ. ఉషా కిరణ్ అయితే మేము కాలేజీలో ఉన్నప్పటి నుంచే మాకు అందరికి వెళ్ళి ఉంటాడు. తను ఫుడ్ విషయంలో ఎట్లా చూసుకుంటాడు అనేది. మేము ఈ స్కూల్కి వర్క్ చేయడానికి వచ్చిన రోజే వాళ్ళ ఇంట్లో ఒక 5-6 రకాల కర్రీలు, రైస్, అట్లా స్కూల్కి కూడా 2-3 టైం తీసుకొచ్చిండు. హెచ్ఎం సార్ కూడా వాళ్ళ ఇంటికి నుంచి ఫుడ్ తీసుకొస్తుండే. మొత్తానికి మంచి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వర్క్ చేసినాం. ఇది స్కూల్ నేమ్ బోర్డు. అక్కడ 2-3 లేయర్స్ ఉండే, అదంతా తీసేసి నీట్గా చేసి అక్కడ రాసినది. ఇప్పుడు క్లాస్ రూమ్లో చేసిన వర్క్ చూద్దాం. ఇక్కడ క్లాస్ రూమ్లో ఎంటర్ కాగానే తెలుగు వర్ణమాల
ఆ నుంచి రోత్ వరకు మళ్ళీ ఒక్కొక్క అక్షరానికి త్రీ త్రీ వర్డ్స్ అన్నమాట. ఏదో మామూలుగా రాయకుండా దాన్ని కొంచెం అట్రాక్షన్ డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ వేసి రాశాను అనమాట. ఇక్కడ ఈ వాళ్ళకి ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటరు, ఒక ఫిగరు, అట్లాగే ఒక 5 వర్డ్స్ ఆ పిల్లలు దాని ఎదురుగా కూర్చొని చదువుకునే విధంగా పెద్ద ప్లాన్ చేసిన అనమాట. అట్లాగే క్లాస్ రూమ్స్ అయితే పెద్దగా ఉన్నాయి. అది ఓల్డ్ కన్స్ట్రక్షన్. దీనికి ఆనుకొని ఫోనిక్ డ్రిల్, ఇక్కడ డేస్ నేమ్స్, అట్లాగే మంత్స్ నేమ్స్ తెలుగులో, ఇంగ్లీష్లో, అట్లాగే కొన్ని రైమింగ్ వర్డ్స్, ఋతువులు, పక్కన నెంబర్స్, ఇక్కడ వాటి స్పెల్లింగ్స్, దాని పక్కన గుణితాక్షరాలు తలకట్టు నుంచి విసర్గ వరకు ఒక్కొక్క దానికి 5 వర్డ్స్. దాని పక్కన ఇక్కడ ఫ్రూట్స్, దాని పక్కన వెజిటేబుల్స్ అట్రాక్షన్గా డ్రా చేసిన. యాక్చువల్గా దీనిలోనే కిచెన్ నడుస్తుంది. ఆ కిచెన్ కొంచెం రిపేర్ ఉందంట అది. దీని పక్కన సైట్ వర్డ్స్, ప్రైమరీ లెవెల్లో కంపల్సరీ రావాల్సిన వర్డ్స్. ఇక్కడ గుణింతాలు, మెయిన్ గుణింతాలు అన్నీ రాసేసిన. దాని పక్కన ఒత్తులు. సో అదనమాట కంటిన్యూషన్లో రాసేసిన ఇది. దాని పక్కన సరళ పదాలు కూడా. టోటల్గా ఈ క్లాస్ రూమ్లో ఎటు చూసినా ఏదో ఒక కాన్సెప్ట్ వచ్చే విధంగా రాసిన. ఇక్కడ కొన్ని ప్రతి క్లాస్ రూమ్లో కొన్ని కొటేషన్స్ కూడా రాసిన మిగిలిన ప్లేస్లో. మేము వర్క్ చేసిన రోజులు ఇదే రూమ్లో స్టే చేసినాం. ఎందుకంటే ఈ రూమ్ కొంచెం లగేజ్ తక్కువ ఉంది. దీనిలో ఆ పక్క రూమ్లో ఎక్కువ సామాన్ ఉండే. ఇది ఇంకో రూమ్లో వేసిన వర్క్, కానీ దీని ఫుటేజ్ మిస్ అయింది. జస్ట్ ఫొటోస్ ఉన్నాయి. దీనిలో మిగిలిన కాన్సెప్ట్ అంతా దీనిలో రాసిన. ఎక్కడ ఏ ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా తెలుగులో కానీ, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, ఈవీఎస్లో. ఇది స్కూల్కి బ్యాక్ సైడు కొన్ని కొటేషన్స్, కొన్ని కార్టూన్స్. అట్లాగా ఇక్కడ తలదించి నన్ను చూస్తే తల ఎత్తుకొని బతికి నిన్ను చేస్తా అని ఒక బుక్ డ్రాయింగ్. ఇదన్నమాట ఈ స్కూల్లో చేసిన డ్రాయింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.